100 మంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు, కానీ ఒక్క నిర్దోషికి కూడా శిక్ష పడకూడదు. మన న్యాయ వ్యవస్థ పునాది ఇదే. కానీ ఇదే సూత్రం పేపర్ లీక్ చేసే ముఠాలకు ఎలా వరంగా మారుతుందో మీకు తెలుసా? నీట్ పేపర్ లీక్ మీద ఉద్యమం చల్లారింది, మంత్రి రాజీనామా చేశారు, కానీ అసలు సమస్య ఇంకా అలాగే ఉంది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు, కేంద్రం నుంచి కొన్ని హామీలు వచ్చాయి. దాంతో కాక్రోచ్ జనతా పార్టీ మొదలుపెట్టిన విద్యార్థి ఉద్యమం ప్రస్తుతానికి ఆగింది. కానీ ఒక్క విషయం అర్థం చేసుకోవాలి, ఆ కొత్త పరిష్కారం వల్ల సమస్య పూర్తిగా తీరిపోదు. ఎందుకంటే పేపర్ లీకేజీ అనేది ఇప్పుడు ఒక వ్యవస్థీకృత సమస్యగా మారిపోయింది. 2024లో ఇదే నీట్ పరీక్ష పేపర్ లీక్ అయినప్పుడు కేంద్రం ఒక కొత్త చట్టం తీసుకొచ్చింది, పబ్లిక్ పరీక్షల అక్రమాల నిరోధక చట్టం 2024. ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే శిక్షా కాలాన్ని పెంచటం కాదు, విచారణను వేగవంతం చేయటం. దర్యాప్తు సంస్థలు 2 నెలల్లో దర్యాప్తు పూర్తి చేయాలి, ఫాస్ట్ ట్రాక్ కోర్టు 3 నెలల్లో తీర్పు ఇవ్వాలి. ఇది సాధ్యమైతే పేపర్ లీక్ ముఠాకు నిజంగా భయం పుడుతుంది. కానీ ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది, ఇది ఆచరణలో సాధ్యమేనా అని. నేరం చేసేవాడు రహస్యంగా చేస్తాడు, కానీ దర్యాప్తు సంస్థ మాత్రం బహిరంగంగా రుజువులతో సహా న్యాయస్థానం ముందు నిలబడాలి. సందేహానికి ఏమాత్రం తావు లేకుండా ఆధారాలు చూపించాలి. ఎందుకంటే మన న్యాయ వ్యవస్థ సూత్రమే నిర్దోషికి శిక్ష పడకూడదు అని. దీనివల్ల ఏమవుతుందంటే విచారించే అధికారుల కంటే విచారణ ఎదుర్కొనే వ్యక్తుల హక్కులే ఎక్కువ బలంగా ఉంటాయి. పైగా ఈ రోజుల్లో నేరగాళ్ల దగ్గర ఉన్న సాంకేతికత దర్యాప్తు సంస్థల దగ్గర ఉండదు. అంటే వేటాడేవాడి కంటే వేటాడబడేవాడే టెక్నాలజీలో ముందున్నాడు అన్నమాట. ఇంకో ముఖ్యమైన సమస్య, నేరాల సంఖ్య పెరుగుతున్న స్థాయిలో దర్యాప్తు సిబ్బంది పెరగటం లేదు. ఒత్తిడి పెరుగుతోంది, కానీ దానికి తగ్గ వసతులు ప్రభుత్వాలు కల్పించలేకపోతున్నాయి. ఒక ఉదాహరణ చూద్దాం. నీట్ యూజీ 2024 పేపర్ లీకేజీ కేసులో 45 మంది నిందితులపై సిబిఐ దాఖలు చేసిన ఛార్జ్షీట్లో మొత్తం పేజీలు ఎన్నో తెలుసా? 5500 పేజీలు. విచారణ మొదలుపెట్టే ముందు న్యాయమూర్తి ఈ పేజీలన్నీ క్షుణ్ణంగా చదవాలి, అధ్యయనం చేయాలి. ఇంత హోంవర్క్ ఉన్నప్పుడు ఛార్జ్షీట్ దాఖలైన 3 నెలల్లో విచారణ ముగించడం సాధ్యమేనా? కానీ ఏదైనా కేసు సంచలనమైనప్పుడు 21 రోజుల్లో శిక్ష పడేలా చేస్తామని ప్రకటనలు వినిపిస్తుంటాయి. ఇది అసాధ్యమని వాళ్లకు కూడా తెలుసు, కానీ ప్రజలు మాత్రం నమ్మేసి జాప్యానికి న్యాయస్థానాలే కారణమని నిందిస్తూ ఉంటారు. 2024 నాటి లీకేజీ కేసుకు 2026 నాటి కేసుకు మధ్య ఒక ముఖ్యమైన తేడా ఉంది. 2024 నాటి నేరం కొత్త చట్టం అమల్లోకి రాకముందే జరిగింది కాబట్టి పాత చట్టాల కిందే విచారించాలి. కానీ 2026 కేసు కొత్త చట్టం పరిధిలో విచారించబడే మొదటి కేసు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు నిర్ణీత సమయంలో తీర్పు ఇచ్చిన ముద్దాయిలు హైకోర్టుకు, ఆ తర్వాత సుప్రీంకోర్టుకు అప్పీల్ చేసుకోవచ్చు. ఆ దశలకు ప్రభుత్వం ఎలాంటి కాల పరిమితి పెట్టలేదు. అందుకే ఇప్పటి వరకు ఇలాంటి కేసుల్లో రిమాండ్ ఖైదీలుగా జైల్లో ఉన్నవారే తప్ప శిక్ష పడి జైల్లో ఉన్నవారు దాదాపు లేనేలేరు. న్యాయస్థానం విచారించేది ఒకటే విషయం, దర్యాప్తు సంస్థ నిలబెట్టిన వ్యక్తులు నేరం చేశారా లేదా అని. అంతే. నేరం చేసింది ఎవరో అనేది తేలదు, నేరం జరిగిన మాట నిజమే, కానీ కేసు ముగిసేసరికి అసలు దోషి ఎవరో తెలియకుండానే మిగిలిపోతుంది. మరలా దర్యాప్తు మొదలవడం చాలా అరుదు. ఇది పేపర్ లీక్ కేసు అయినా మరో పెద్ద నేరమైనా ఇదే పరిస్థితి. నేరం జరిగిన సమయానికి ఎంత పెద్దదిగా అనిపించినా దర్యాప్తు నాటికే దాని పరిధి సగం తగ్గిపోతుంది, కోర్టుకు వచ్చేసరికి ఇంకా కుచించుకుపోతుంది. ఇదే అసలు సమస్య. చట్టంలోని లొసుగులను నేరగాళ్లు ముందు గుర్తిస్తారు. నేరం చేయడానికి ముందే ఎలా తప్పించుకోవాలో వాళ్ళు నిర్ణయం చేసుకుంటారు. ఇంకో కీలకమైన పాయింట్ చెప్పాలి. ప్రశ్నాపత్రాల లీక్ కావడం మళ్ళీ జరుగుతోందంటే వాటిని కొనేవాళ్ళు ఉండటమే కారణం. లీక్ అయిన పేపర్ కొనడానికి పిల్లల దగ్గర అంత డబ్బు ఉండదు కదా, తల్లిదండ్రులే కొనిపెట్టాలి. అంటే తమ పిల్లల భవిష్యత్తు కోసమని తామే వారిని ఒక తప్పుడు దారిలోకి నెట్టేస్తున్నారు. విద్యార్థులను ముద్దాయిలను చేయకూడదని ప్రభుత్వం ఆలోచించడం మంచిదే, కానీ తల్లిదండ్రులే పిల్లలను అక్రమ మార్గంలోకి నెట్టడం అంటే నీచమైన విషయమే కదా. ఈ వ్యవస్థలో అందరము భాగస్వాములమే. ఆ బాధ్యతను మనం మర్చిపోకూడదు. కాబట్టి ఫ్రెండ్స్, అసలు నిజం ఏంటంటే చట్టాలు మారడం, మంత్రులు రాజీనామా చేయటం వల్ల మాత్రమే ఈ సమస్య తీరదు. దర్యాప్తు సంస్థల సామర్థ్యం పెరగాలి,
న్యాయ వ్యవస్థపై భారం తగ్గాలి. మరీ ముఖ్యంగా నేరమే జరగకుండా ఆపగలిగే వ్యవస్థ కావాలి. మీకేమనిపిస్తోంది? పేపర్ లీక్ సమస్యకు అసలైన పరిష్కారం ఏంటనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో రాయండి. చూస్తూనే ఉండండి ఇట్స్ యూ టీవీ.